హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ప్రశ్నలండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మనం టాపిక్లోకి వెళ్దామండి. మొదటి ప్రశ్న చూసినట్లయితే, మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించినది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఓజోన్ క్షీణత, ఆప్షన్ బి న్యూక్లియర్ ఆయుధం, ఆప్షన్ సి ల్యాండ్ మైన్స్, ఆప్షన్ డి సీబెడ్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ ఓజోన్ క్షీణత. మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ క్షీణతకు సంబంధించిందండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిడిఆర్ఐ ఎక్కడ ఉంది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ హిసార్, ఆప్షన్ బి కర్నాల్, ఆప్షన్ సి రాంచీ, ఆప్షన్ డి లక్నో. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి లక్నో. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఉందండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మైకాలజీ దేని యొక్క అధ్యయనం? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ మైకా, ఆప్షన్ బి మైక్రోబయాలజీ, ఆప్షన్ సి ఫంగల్ వ్యాధులు, ఆప్షన్ డి ఖనిజాలు. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి ఫంగీ మరియు ఫంగల్ వ్యాధులండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అనువంశికతకు మూలాధారమైన జన్యువును మొదటగా కృత్రిమంగా తయారు చేసింది ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ ఆర్థర్ కోరెన్బర్గ్, ఆప్షన్ బి హర్గోవింద్ ఖురానా, ఆప్షన్ సి గ్రేగర్ మెండల్, ఆప్షన్ డి వాట్సన్ అండ్ క్రిక్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి హర్గోవింద్ ఖురానా. అనువంశికతకు మూలాధారమైన జన్యువును మొదటగా కృత్రిమంగా తయారు చేసింది హర్గోవింద్ ఖురానా అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మొక్కలలో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ సిట్రస్ డైబాక్, ఆప్షన్ బి ఆప్షన్ బి గోధుమలో కన్నర్బంట్, ఆప్షన్ సి బంగాళదుంప చీపురకట్ట, ఆప్షన్ డి గోధుమలో తుండు వ్యాధి. ఆన్సర్ ఆప్షన్ బి గోధుమలో కెర్నల్ బంట్. మొక్కలలో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి గోధుమలో కెర్నల్ బ్లంట్ అండి. నెక్స్ట్, వాతావరణంలో నైట్రోజన్ శాతం ఎంత? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 10 నుంచి 11%, ఆప్షన్ బి 18 నుంచి 20%, ఆప్షన్ సి 40 నుంచి 42% మధ్య, ఆప్షన్ డి 78 నుంచి 79%. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి 78 నుంచి 79% మధ్య వాతావరణంలో నైట్రోజన్ శాతం ఉంటుందండి. నెక్స్ట్, కిరణజన్య సమయక్రియలో ఉత్పన్నమైన O2 దేని నుంచి వచ్చును? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ CO2, ఆప్షన్ బి H2O, ఆప్షన్ సి ఖనిజాక్సైడ్, ఆప్షన్ డి నేల నుండి శోషించిన కార్బోనేట్స్. సరైన ఆన్సర్ కనుక తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి H2O. కిరణజన్య సంయోగక్రియలో ఉత్పన్నమైన O2 H2O నుండి వచ్చిందండి. నెక్స్ట్, అధిక ఆల్కహాల్ సేవించిన వ్యక్తులలో ఏ భాగంపై ప్రభావం ఉండును? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అనుముష్కము, ఆప్షన్ బి ఆప్షన్ బి మస్తిష్కము, ఆప్షన్ సి మజ్జాముఖం, ఆప్షన్ డి వెన్నుపాము. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ అనుముష్కము. అధిక ఆల్కహాల్ సేవించిన వ్యక్తులలో అనుముష్కముపై ప్రభావం ఉండునండి. నెక్స్ట్, గర్భిణీ స్త్రీలలో సాధారణంగా దేని లోపము కనబడును? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ NA అండ్ CA, ఆప్షన్ బి FE అండ్ NA, ఆప్షన్ సి CA అండ్ FU, ఆప్షన్ డి MG అండ్ FE. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా.
ఆన్సర్ ఆప్షన్ సి సిఏ అండ్ ఎఫ్ఈ. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే లవణయుత నేలలో పెరిగే మొక్కలు ఏమిటి? కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ హాలోఫైట్స్, ఆప్షన్ బి హైడ్రోఫైట్స్, ఆప్షన్ సి మీసోఫైట్స్, ఆప్షన్ డి థాలోఫైట్స్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ హాలోఫైట్స్. లవణయుత నేలలో పెరిగే మొక్కలు హాలోఫైట్స్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డెండ్రాలజీ అనగా ఏమిటి? కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ పొదలు వృక్షాల అధ్యయనం, ఆప్షన్ బి జంతువుల ప్రవర్తన అధ్యయనం, ఆప్షన్ సి ఎంజైముల అధ్యయనం, ఆప్షన్ డి రక్తం దాని వ్యాధుల అధ్యయనం. సరైన ఆన్సర్ కనుక తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ పొదలు వృక్షాల అధ్యయనం. డెండ్రాలజీ అనగా పొదలు మరియు వృక్షాల అధ్యయనం. నెక్స్ట్ ఇక్తియాలజీ అనగా ఏమిటి? ఆప్షన్ ఏ చేపల అధ్యయనం, ఆప్షన్ బి కేంద్రక అధ్యయనం, ఆప్షన్ సి నత్తల అధ్యయనం, ఆప్షన్ డి జీవిత చక్ర అధ్యయనం. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ చేపల అధ్యయనం అండి. ఇక్తియాలజీ అనగా చేపల అధ్యయనం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు? కింద ఆప్షన్ ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ హక్సలే, ఆప్షన్ బి వీర్షా, ఆప్షన్ సి లివెన్హుక్, ఆప్షన్ డి జెన్సన్. సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి లివెన్హుక్. బ్యాక్టీరియాను కనుగొన్నది లివెన్హుక్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఉష్ణ రక్త జంతువు ఏది? కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ షార్క్, ఆప్షన్ బి పాము, ఆప్షన్ సి గబ్బిలము, ఆప్షన్ డి బల్లి. ఉష్ణ రక్త జంతువు ఏదని అడిగాడండి. షార్కా, పాము, గబ్బిలము, బల్లి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి గబ్బిలం. ఉష్ణ రక్త జంతువు గబ్బిలం అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎర్లీ బ్లైట్ డిసీజ్ ఏ మొక్కలో జరుగును? ఆప్షన్ ఏ బంగాళదుంప, ఆప్షన్ బి వరి, ఆప్షన్ సి చెరుకు, ఆప్షన్ డి గోధుమ. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ బంగాళదుంప. ఎర్లీ బ్లైట్ డిసీజ్ బంగాళదుంప మొక్కలో జరుగునండి. నెక్స్ట్ ఒక పుష్పంలో ఏ భాగం పోలిక మొక్కను ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్ ఏ యాంతర్, ఆప్షన్ బి కొమ్మ, ఆప్షన్ సి మొగ్గ, ఆప్షన్ డి స్టామెన్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి కొమ్మ. ఒక పుష్పంలో కొమ్మ భాగం పోలిక మొక్కను ఉత్పత్తి చేస్తుందండి. నెక్స్ట్ ఈసీజీని దేని గురించి తెలుసుకోవడానికి వాడతారు? ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు, ఆప్షన్ బి మెదడు, ఆప్షన్ సి మూత్రపిండాలు, ఆప్షన్ డి హృదయం. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి హృదయం. ఈసీజీని హృదయం గురించి తెలుసుకోవడానికి వాడతారండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ ఐరన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి? ఆప్షన్ ఏ డయాబెటీస్, ఆప్షన్ బి ఎనేమియా, ఆప్షన్ సి రికెట్స్, ఆప్షన్ డి స్కర్వీ. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి రికెట్స్. ఐరన్ లోపం వల్ల కలిగే వ్యాధి రికెట్స్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అత్యధిక కుంకుమ పువ్వును చేసేది ఎక్కడ? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ డి కేరళ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా.
ఆన్సర్ ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్. అత్యధిక కుంకుమ పువ్వును చేసేది జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. నెక్స్ట్, రేచీకటి కారణం ప్రధానంగా ఏ విటమిన్ లోపం? ఆప్షన్ ఏ విటమిన్ బి, ఆప్షన్ బి విటమిన్ ఇ, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ ఏ. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి విటమిన్ ఏ. రేచీకటి కారణం ప్రధానంగా విటమిన్ ఏ అండి, ఏ లోపం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.